ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆదికాండం 5వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకోబోతున్నాం. సహజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరణం అనేది మనం ఫేస్ చేయాలి, మనం చూడాలి ఖచ్చితంగా. సరే, ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఒకరోజు చీకటి పడింది. వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలన్నట్టుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి వెళ్తున్నారు. అలా వెళ్తున్న సమయంలో వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు, ఎంతసేపటి నుంచి వాళ్ళు నడుస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఒకరితో ఒకరు డీప్ కాన్వర్జేషన్లో ఉన్నారు. అంటే సరదాగా నవ్వుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, పాత జ్ఞాపకాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకుంటున్నారు. సో ఎన్నో విషయాలు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నాయి. వాళ్ళు అలాగా నడుస్తున్న సమయంలో తెలియకుండా వాళ్ళు ఒక ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి వైపు తిరిగి ఏమంటున్నాడంటే, అరే మనం ముందు మీ ఇంటికి వెళ్ళాలి కదా, కానీ తెలియకుండా మాటల్లో పడి మనం మా ఇంటికి వచ్చేసాం అని చెప్పి అన్నప్పుడు రెండో వ్యక్తి ఆలోచిస్తాడనమాట. అరే మాటల్లో పడి ఇంత దూరం వచ్చేసామే, మనం ఆగలేకపోయాం అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడు మొదటి వ్యక్తి ఏమంటాడంటే, సరే ఎలాగో నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి లోపలికి రా అని చెప్పి ఆహ్వానిస్తాడు. అంటే ఇక్కడ మీరు ఇది గమనిస్తే, నేను ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం కూడా అలాంటి విషయం ఒకటి మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో అక్కడ దేవునితో నడిచినట్టుగా ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది. ఆ వ్యక్తి ఈ లోకంలో ఉన్న మరణం అనేది చూడకుండా దేవునితో నడుస్తూ దేవునితో వెళ్ళిపోయినట్టుగా అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీరు గమనిస్తే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. అబ్రహాము నుంచి దేవుని శిష్యులుగా ఉన్న అపోస్తుల వరకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా దేవునితో నడుస్తూ ఇక్కడ లోకంలో ఉన్న ఈ మరణం అనేది చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఎవరికి కూడా లేవని, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మరణం అనేది ఫేస్ చేసే విధముగా దేవుడు వాళ్ళని ఈ లోకంలోనే ఉంచాడు, గొప్ప గొప్ప భక్తులు కూడా. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం దేవుడు ఆయనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళు ఈ లోకంలో ఉన్న మరణం, ఈ చావు అనేది వాళ్ళు ఫేస్ చేయకుండా. అది ఎవరంటే, మొదటిది హానోకు, రెండవది ఏలియా. ఇప్పుడు ఏలియా గురించి పక్కన పెట్టేస్తే మనం హానోకు గురించి మాట్లాడుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే అక్కడ హానోకు గురించి 21 నుండి 24 వచనాల వరకు అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ ఈ 5వ అధ్యాయం అంతా కూడా మీరు గమనిస్తే, ఆ 5వ అధ్యాయం అంతా కూడా ఒక మనిషి జన్మించాడు, సంతానం కలిగింది, మరణించాడు. ఒక మనిషి జన్మించాడు, సంతానం కలిగింది, మరణించాడు. సో అలాగా ఒక సీక్వెన్స్లో, ఒక సైకిల్ ఆర్డర్లో అక్కడ వెళ్తూ ఉంటుంది. కానీ అక్కడ దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. అంటే మళ్ళీ అని ఎందుకన్నానంటే, నేను చేసిన ఫస్ట్ వీడియో కనుక మీరు గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. ఆ వీడియోను కూడా మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు ఈ లోకం నిరాకారముగా, శూన్యముగా, చీకటి కమ్మి ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఒక అద్భుతాన్ని ఎలాగైతే చేశాడో, అలానే 3వ అధ్యాయానికి వచ్చేసరికి నా రెండో వీడియో కనుక మీరు గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ ఆదాము అవ్వ దేవుడు చెయ్యొద్దన్నది వాళ్ళు చేసి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని నుండి వాళ్ళు దూరమై ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా వెతుక్కుంటూ వచ్చి వాళ్ళకు రక్షణ అనేది కలుగజేశాడు. సో ఈ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే అక్కడ మరణం గురించి పదే వ్రాయబడి ఉంటుంది 5వ అధ్యాయంలో. అంటే అక్కడ ఎందుకు మరణం గురించి పదే వ్రాయబడి ఉందంటే, దేవుడు ఈ మంచి చెట్లను తెలుగునిచ్చి ఈ వృక్ష ఫలములు కనుక నువ్వు తింటే మరణిస్తావని చెప్పి అక్కడ ఆదాముతో చెప్తాడు. కానీ ఆదాము తన భార్య చెప్పిన మాటలు, అలానే తన భార్య అక్కడ సర్పం చెప్పిన మాటలు విని వాళ్ళు దేవుని మాటలు వినకుండా వాళ్ళు ఆ పళ్ళు తింటారు. సో ఇప్పుడు ఈ 5వ అధ్యాయం అంతా కూడా మీరు గమనించినప్పుడు అక్కడ దేవుడు చేయొద్దన్నది చేయడం వల్ల దాని నుండి వచ్చిన కాన్సిక్వెన్సెస్ని అక్కడ తెలియపరుస్తుంది. అంటే ఆదాము
జీవించాడని, తనకు సంతానం కలిగిందని, మరణించాడని. అలానే సెకండ్ వ్యక్తి జీవించాడు, సంతానం కలిగింది, మరణించాడు. మళ్ళీ థర్డ్ జీవించాడు, సంతానం కలిగింది, మరణించాడు. సో అలా ఒక సీక్వెన్స్ని, ఒక సైకిల్ ఆర్డర్లో దేవుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ ఈ అధ్యాయంలో అలా మరణం గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక అద్భుతాన్ని ఈరోజు మన కళ్ళ ఎదుట ఆయన చూపిస్తున్నాడు. అదేంటంటే, హానోకు అక్కడ మరణం అనేది ఆయన చూడకుండా దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఈరోజు 21 నుండి 24 వచనాల వరకు మీరు గమనిస్తే, నేను చదువుతాను, మీరు అక్కడ చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలును కనెను. అంటే ఇక్కడ మీరు చూస్తే హానోకు 65 ఇయర్స్, 65 సంవత్సరాలు ఆయన జీవించాడు. సో ఈ 65 ఇయర్స్ కూడా అక్కడ దేవునితో నడిచినట్టుగా వ్రాయబడలేదు. అలానే అక్కడ ఆయనకి సంతానము కూడా లేదు అప్పటి వరకు. సో 65 ఇయర్స్ అంటే ఆయన ఆల్రెడీ వృద్ధుడు అయిపోయాడు. ఇప్పుడు 22వ వచనాన్ని మనం గమనిద్దాం. హానోకు మెతుషయేలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ వచనాన్ని చదివినప్పుడు 21వ వచనంలోనేమో ఆయన 65 సంవత్సరాలు బ్రతికినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. కానీ అక్కడ దేవునితో నడిచినట్టుగా అక్కడ వ్రాయబడలేదు. అంటే దేవునిపై నమ్మకం ఉంచినట్టుగా అక్కడ వ్రాయబడలేదు. కానీ 22వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏమని మనకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, ఆయనకి ఇప్పుడు సంతానం కలిగింది. 65 ఇయర్స్ తర్వాత, 65 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయనకి సంతానం అనేది కలిగింది. అది ఎవరంటే మెతుషేలు. ఇప్పుడు ఆయనకి కుమారుడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆయన 300 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు ఇప్పుడు ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడంటే, అంటే నాకు సంతానం కలిగింది కదా, సో నేను ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, అంటే నేను ఇంకా మల్టిప్లై చేయాలి, నేను ఇంకా సంతానాన్ని కలగాలి, నేను ఇంకా ధనవంతుని అవ్వాలి, నేను ఇంకా ముందుకు కొనసాగిపోవాలి అని చెప్పి ఆయన ఆలోచించకుండా, ఎప్పుడైతే ఆయనకి మెతుషయేలు సంతానం కలిగిందో ఇప్పుడు ఆయన జీవించిన 300 సంవత్సరాలు కూడా దేవుని అడుగుజాడలో నడుస్తూ, దేవునితో నడుస్తూ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇదే వచనాన్ని 22వ వచనాన్ని కనుక మీరు చూస్తే అక్కడ దేవునితో నడిచాడు అని లేదు, దేవునితో నడుచుచు అంటే కంటిన్యూస్నెస్. అంటే దేవునితో ఆయన కేవలం ఒక రోజు నడవలేదు, లేదంటే ఒక సందర్భంలో నడవలేదు, లేదంటే కొంతసేపు దేవునితో అక్కడ ఉండలేదు, లేదంటే ఏదో ఒకసారి దేవుడు చెప్పినట్టుగా ఆయన నడుచుకోలేదు. దినము అంటే నడుచుచు 300 సంవత్సరములు ప్రతిరోజు దినము ఆయన దేవుని సన్నిధానంలో దేవునితో నడుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు కోరుకున్న విధంగా ఆయన జీవిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఒక్కరోజు, ఒక ఆదివారం పూట మనం సన్నిధానంకి వెళ్ళి మనం విశ్వాసం కలిగిన వారంగా, లేదంటే దేవునిపై భక్తి ఉన్న వారంగా, లేదంటే ఒక రోజు, ఒక ఆదివారం మనం వెళ్ళి దేవుని స్తుతించి మన పని అయిపోయింది, నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుడు కోరుకున్నట్టుగా నేను జీవిస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు మీరు గమనిస్తే హానోకు 300 సంవత్సరములు ఒక్కరోజు కూడా ఆయన తప్పిపోకుండా, ఒక్కరోజు కూడా ఆయన డిస్ట్రాక్ట్ కాకుండా, ప్రతిరోజు కూడా ఆయన దేవుని సన్నిధానంలో ఉండాలని, దేవుని స్తుతించాలని, దేవుని కోరుకున్న విధంగా జీవించాలని ఆయన ప్రతిరోజు కూడా అనుదినము దేవునితో నడుస్తున్నాడు. అలానే ఇప్పుడు 23వ వచనాన్ని మీరు గమనిస్తే, హానోకు దినములన్నీ 365 ఏండ్లు అంటే 65 ఇయర్స్. 21వ వచనంలో 65 ఇయర్స్ ఆయన బ్రతికాడు. ఆ 65 ఇయర్స్ కూడా దేవుడు కోరుకున్న విధంగా ఆయన జీవించలేదు, దేవునితో ఆయన నడవలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మెతుషయేలును ఆయనకి కలిగజేశాడో, ఎప్పుడైతే ఇప్పుడు సంతానం ఆయన కలిగిందో, ఇప్పుడు ఆయన జీవించిన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే మిగతా జీవితం అంతా కూడా 300 ఇయర్స్ ఆయన దేవునితోనే నడుస్తూ ఉన్నాడు. అలానే ఆయన నడుస్తున్న క్రమంలో దేవుడు అతనికి కుమారులను కుమార్తెలను దయచేశాడు. అంటే 365 ఇయర్స్లో 65 ఇయర్స్ దేవుణ్ణి పక్కన పెట్టినా కూడా 300 ఇయర్స్ మాత్రం దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఈరోజు ఈ 365 కనుక మీరు గమనించినట్లయితే, మనం ఇప్పుడు ప్రజెంట్ సినారియో అంటే 21st సెంచరీలో మనకి సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఇప్పుడు హానోకు ఒక 65 సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకోకపోయినా, దేవునితో నడవకపోయినా, 300 సంవత్సరాలు మాత్రం దేవునితో నడుస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు సంవత్సరాలు పక్కన పెట్టండి, మనకు 365 రోజులు ఉన్నాయి. ఈరోజు కేవలం మనం ఆదివారము ఏదైనా సర్వీస్కి వెళ్తే మనం దేవుని స్తుతించేసాం, ఆరాధించేసాం, మనం బైబిల్ చదవం, మన వాక్యం చెప్పేసాం, మన పని అయిపోయింది అని అనుకునే సిచ్యువేషన్లో ఆ రీతిగా మనం జీవిస్తాం. కానీ హానోక్ కనుక మీరు గమనించినట్లయితే అక్కడ 365 డేస్ కాదండి, 365 ఇయర్స్. అందులో ఆయన 300 ఇయర్స్ ఒక్కసారి దేవుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత దినము ఆయన దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే విధంగా దేవునితో నడవాలి. ఈరోజు ఆదామునే మీరు ఉదాహరణ తీసుకోండి. ఆదాము కూడా పాపంలో పడక మునుపు దేవునితో నడుస్తున్నాడు. అంటే దేవునిపై విశ్వాసం ఉంచాడు, దేవునితో నడుస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధానంలో ఉండాలి, సంతోషించాలి, ఆనందించాలి అనుకునే విధంగానే ఆయన జీవించాడు. కానీ ఎప్పుడైతే పాపము తన జీవితంలోకి వచ్చిందో ఇప్పుడు దేవుని సన్నిధానం నుండి దూరంగా వెళ్ళే పరిస్థితులు, అంటే ఆయన దేవుని నుండి పారిపోయే పరిస్థితులు, దేవుని నుండి దాక్కునే పరిస్థితులు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ మీరు హానోకుని గనక చూస్తే, హానోకు ఆదాము ఏదైతే చేసి దేవుని నుండి పారిపోయాడో హానోకు మాత్రం తన జీవితాన్ని రివర్స్గా చూపిస్తున్నాడు. అదేంటంటే దేవుడు ఆదాముని వెతుక్కుంటూ వస్తే హానోకు మాత్రం దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అంటే ఆదాము చేసిన విషయాలను హానోకు చేయకుండా రివర్స్గా అక్కడ జీవించి చూపించాడు మనకి. ఇప్పుడు 24వ వచనం కనుక మీరు గమనిస్తే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ఇప్పుడు ఈ వచనం కనుక మీరు గమనిస్తే చాలాసార్లు మనందరికీ కూడా విశ్వాసం ఉంది, మనందరం కూడా దేవుని గురించి వింటాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని సన్నిధానంలో ఉంటాం. ఒక వారంలో 1-2 రోజులు దేవునితో ఉంటే అదే ఎక్కువ అని మనం భావిస్తాం. సేమ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో పరిసయ్యులు కూడా మీరు గమనిస్తే వాళ్ళు కూడా దేవుని గురించి మాకు తెలుసు, దేవుడు ఎవరో మాకు తెలుసు వాళ్ళు అనుకున్నారు. కానీ మీరు గమనిస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాల్లో మీరు గమనిస్తే అక్కడ మీరు నాతో పాటు ఉండరు, అంటే నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్ళను అని చెప్పి అక్కడ పరిశీలితో అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం వేషధారమైన విశ్వాసం. ఈరోజు ఈ 21st సెంచరీలో ఈ రోజు వరకు కూడా క్రైస్తవులు అనబడుతున్న మనమందరం కూడా పరిసయ్యులు ఏ విధంగా జీవించారు మనం కూడా అదే విధంగా జీవిస్తున్నాం. ప్రజలు ఎదుట మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటలు పాడడానికి, గణపరచడానికి మనం రెడీగా ఉంటాం. కానీ రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరి వాళ్ళగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనం కనెక్టెడ్గా ఉంటాం. పరిసయ్యుల వల్లే మనం ఓపెన్గా బాహాటంగా చేయాలని ఆశపడతాం తప్ప ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో కొంత సమయం స్పెండ్ చేద్దామని ఎప్పుడు కూడా మనం అనుకోం. ఈరోజు ఆదాము తను తప్పు చేసి దేవుని నుంచి దూరం అయితే దేవుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ హానోకు దేవుని వెతుక్కుంటూ ఉండే పరిస్థితుల్లో ఆయన జీవిస్తున్నాడు. అందుకే దేవుడే ఆయనతో పాటు నడుస్తూ ఆయన్ని తీసుకువెళ్ళిపోయాడు హానోకుని. అటువంటి పరిస్థితులు ఈరోజు మనం చాలా అరుదుగా చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలోనే ఎంతోమంది గొప్ప భక్తులు ఉంటే మనం కేవలం 2 మాత్రమే చూస్తాం. ఒకటి హానోకు, రెండోది ఏలియా. సో వీళ్ళిద్దరూ మాత్రమే దేవుని దృష్టికి ఇష్టలుగా వాళ్ళు కనిపించారు, దేవునితో వాళ్ళు నడిచారు. ఈ లోకంలో ఉన్న మరణం అనేది వాళ్ళు చూడకుండా దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుపుతున్న విషయం ఏంటో తెలుసండి. అక్కడ 5వ అధ్యాయం అంతా కూడా ఆదాం చేసిన కాన్సిక్వెన్సెస్ వల్ల ఇవి పరిస్థితులు అని చెప్పి అంటుంటే, అంటే మరణం అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాలి అని అంటుంటే దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, ఈరోజు నువ్వు నిజమైన విశ్వాసం కనుక కలిగి ఉంటే, ఈరోజు నువ్వు నా దృష్టిలో ఇష్టడుగా ఉన్నట్లయితే నేను గొప్ప అద్భుతాలు చేయగలను. ఈరోజు మరణం అనేది నీ లాస్ట్ ఆప్షన్ కాదు, అంటే నీ జీవితంలో నువ్వు చూసే ఆఖరి విషయం కాదు. ఈరోజు నేను ఆ పరిస్థితులను మార్చగలను. నీ జీవితంలో మరణం అనేది లేకుండా నువ్వు నాతో నడిచే పరిస్థితులు నేను దయచేయగలను అని చెప్పి ఈరోజు ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అసలు హానోకు జీవించిన పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న సినారియోస్ని మీరు గమనించాలి. అంటే సింపుల్గా హానోకు దేవుడితో నడిచాడు అని అంటే దాని యొక్క వాల్యూ మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే అంటే హానోకు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని వెంబడించాడో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తినొద్దన్న పళ్ళు తిని
మరణం అనేది ఈ లోకంలోకి ఎంటర్ అయింది, పాపం అనేది ఈ లోకంలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం కనుక మీరు గమనిస్తే దేవుడు నోవాతో చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక ఓడను నిర్మించు అని చెప్పి అక్కడ దేవుడు నోవాతో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 3వ అధ్యాయానికి ఈ 6వ అధ్యాయానికి మధ్యన 4-5 చాప్టర్స్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మధ్యన అక్కడ జీవించిన ప్రజలు ఏ రీతిగా జీవించారు, ఎలా జీవించారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో హానోకు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవునితో ఎలా జీవించాడో, ఎలా నడిచాడో మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ ఇద్దరు కూడా పాపంలో పడడం మనకు తెలుసు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి కయీను తన సహోదరుని చంపుతున్నాడు. ఇప్పుడు అక్కడ మరణం అనేది మొదటిగా చోటు చేసుకుంది, సెల్ఫ్ రైచియస్నెస్ అనేది వచ్చింది, జెలసీ అనేది వచ్చింది, అలానే అక్కడ ప్రైడ్ అనేది కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు అదే 4వ అధ్యాయం కనుక మీరు గమనిస్తే అక్కడ 4వ అధ్యాయంలో 19వ వచనం కనుక మీరు గమనిస్తే అక్కడ లామెకు అన్న వ్యక్తి మొదటిసారిగా అక్కడ అతను 2 భార్యలను తీసుకుంటున్నాడు. అంటే దేవుడు తన సృష్టిలో పురుషునికి ఒక్క భార్య ఉండాలని, స్త్రీకి ఒక్కళ్ళే భర్త ఉండాలని చెప్పి అక్కడ దేవుడు నిర్ణయిస్తే మొదటిసారిగా 4వ అధ్యాయంలో లామెకు అన్న వ్యక్తి ద్వారా అక్కడ మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. ఆయనకి 2 భార్యలను ఆయన తీసుకుంటున్నాడు. అలానే అక్కడ మీరు అదే 4వ అధ్యాయం కనుక మీరు గమనిస్తే 23-24 వచనాలు మీరు గమనిస్తే అక్కడ చంపుకోవడం, భయపెట్టుకోవడం, హింసించడం అనేది వాళ్ళకు ఘనత తీసుకొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 10 మందిని చంపానంటే నాకు అది పేరు, పలుకుబడి తీసుకొస్తుంది. అంటే అబ్బో వీడు ఎంతమందిని చంపాడు అన్న విధంగా అది నాకు పేరు తీసుకొస్తుంది. సో అక్కడ మీరు పరిస్థితులు కనుక గమనిస్తే అక్కడ ఏ విధంగా మారిపోయినాయి అంటే, ముందు మరణం అనేది చోటు చేసుకుంది, అంటే కయీను తన సహోదరుని చంపేశాడు. రెండోదిగా లామెకు తనకు 2 భార్యలు తనకు తానే, అంటే దేవుడు చెప్పింది కాదు, తనకు తానే తీసుకున్నాడు. తర్వాత 3వ విషయాన్ని కనుక మీరు గమనిస్తే అక్కడ మరణం అనేది, చంపుకోవడం అనేది, హింసించుకోవడం అనేది ఒక సాధారణమైన విషయం. అంటే పేరు సంపాదించుకోవడానికి, వాళ్ళ స్థాయి పెంచుకోవడానికి ఇది ఒక సాధారణమైన విషయం. అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ మనుషులు కూడా అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అటువంటి తలంపులు, అటువంటి ఉద్దేశాలు కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం కనుక మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు నోవాతో చెప్తున్న మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను. అంటే ఇక్కడ దేవుడు అక్కడ ఉన్న ప్రజల మనసులు, ఆలోచనలు పరిశీలించి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఎవరు కూడా నీతిగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలని ఎవరు కూడా అక్కడ ఆలోచించట్లేదు. అక్కడ మనిషిని సృష్టించడం వల్ల దేవుడు నొచ్చుకున్నాడు అన్న విషయం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మీరు గమనిస్తే ఇంకా బాధాకరమైన పరిస్థితులు ఏంటో తెలుసండి. అక్కడ సేతు సంతానాన్ని మీరు చూస్తారు. ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు మీరు గమనించినప్పుడు అక్కడ సేతు ఒక వంశవాళి మీరు చూస్తారు, సంతానాన్ని మీరు చూస్తారు. మీరు అక్కడ గమనిస్తే దేవుడు సేతు ఒక నీతిని చూసి, ఆయన సంతానం చూసి ఆయన ఎలాగంటే ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంటే నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడ దేవుడు ఆనందపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ కయీను సంతానం అంతా కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తుంటే సేతు సంతానం మాత్రం దేవుడు కోరుకున్న విధంగా జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అక్కడ చూస్తే 2 వర్డ్స్ ఉన్నాయి, రెండు రకాల పరిస్థితులు మీరు చూడవచ్చు. ఒకళ్ళు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు, ఒకళ్ళు దేవునితో నడుస్తున్న పరిస్థితులు మీరు చూడవచ్చు. కానీ 6వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి
వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వధించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని. అంటే ఇక్కడ మీరు వచ్చిన భాగం కనుక మీరు గమనించినట్లయితే, అక్కడ ఇప్పుడు సేతు సంతానం మాత్రమే నీతిగా జీవిస్తుందని దేవుడు ఆనందించే లోపు, ఇప్పుడు అక్కడ దేవుని కుమారులు, మనిషి కుమార్తెలు చక్కని వారిని చూసి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అంటే కయాను సంతానం చూసి సేతు సంతానం కూడా ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయింది. అంటే ఇప్పుడు నీతిగా జీవించే వారు అక్కడ ఒక్కరు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మీరు అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం మీరు చదివితే, అక్కడ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. అక్కడ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తారుమారైపోయినాయి. ఇప్పుడు నీతిగా జీవించేవారు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఇప్పుడు ఒక మర్డర్ చేయాలంటే ఈ 21st సెంచరీలో మనుషులకి కనబడకుండా, కెమెరాస్ కనబడకుండా, సాక్ష్యం లేకుండా అక్కడ చంపుతారు ఈరోజు ఈ సొసైటీలో, ఈ 21st సెంచరీలో. కానీ ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ 3వ అధ్యాయానికి, ఈ 6వ అధ్యాయానికి మధ్యన ఈ గ్యాప్లో దేవుడు అక్కడ మనుషులు జీవించిన పరిస్థితులు కనుక మీరు గమనించినట్లయితే, వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే, అక్కడ ఎవరో చూస్తారు, ఎవరో మనకు తీర్పు తీరుస్తారు, ఎవరో మనల్ని నిందిస్తారు, ఎవరో మనల్ని వేరుపెట్టి చూపిస్తారన్న పరిస్థితులు లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చంపుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒకరిని గాయపరుచుకోవచ్చు, ఎవరికి నచ్చిన స్త్రీతో వాళ్ళు తిరగవచ్చు, ఎలా పడితే అక్కడ జీవించవచ్చు. అక్కడికి వ్యభిచారం కూడా 21st సెంచరీలో ప్రైవసీగా, సీక్రెసీగా, అంటే రహస్యంగా చేస్తారేమో. కానీ ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఈ భాగంలో మీరు గమనిస్తే, అక్కడ ఆఖరికి వ్యభిచారం కూడా బాటంగా, ఓపెన్గా, అంటే ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదన్నమాట. అటువంటి సందర్భాల్లో హానోకు అన్న వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తిగా కాకుండా, లోక సంబంధమైన విషయాలతో కాకుండా, లోక సంబంధమైన ఉద్దేశాలు, ఆలోచనలతో కాకుండా, అక్కడ దేవుడు కోరుకున్న విధముగా జీవించాడు, దేవునితో నడిచాడు. ఈరోజు ఇది సాధారణమైన విషయం కాదండి. ఈరోజు మీరు గమనిస్తే, హానోకు తర్వాత అటువంటి పరిస్థితుల్లో, అటువంటి మనుషుల మధ్యన దేవుడు అక్కడ ఇంకొక మనిషిని నీతిగా ఎంచుకున్నాడంటే అది నోవా మాత్రమే. మీరు అక్కడ ఈ 3 నుంచి 5వ 6వ అధ్యాయం వరకు మీరు గమనిస్తే, హానోకుని ముందు దేవుడు నీతిగా ఎంచుకున్నాడు, ఇష్టుడిగా ఎంచుకున్నాడు. తర్వాత మీరు గమనిస్తే 6వ అధ్యాయంలో అక్కడ నోవాను మాత్రమే ఆయన నీతిగా ఎంచుకున్నాడు. అందుకే మీరు తర్వాత చూస్తే అక్కడున్న మనుషులందరినీ కూడా ఆయన నాశనం చేసేసాడు. అంటే అక్కడ ఒక్కరు కూడా నీతిగా జీవించట్లేదు. అటువంటి సందర్భాల్లో కేవలం హానోకు మాత్రమే 5వ అధ్యాయంలో దేవుడు కోరుకున్నట్టుగా జీవించాడు. ఈరోజు ఇది ఒక సాధారణమైన విషయం కాదండి, అంటే ఒక చిన్న విషయం కాదండి. ఈరోజు చాలాసార్లు మనం ఏమంటామంటే, పరిస్థితులు బాగుంటే నేను కూడా చేసేవాడిని, అంతా బాగుంటే నేను ఆధ్యాత్మికంగా ఉండేవాడిని, చుట్టూ మంచి వాళ్ళు ఉంటే నేను దేవుళ్ళే దిగేవాడిని అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, పరిస్థితులు ఏవి బాగున్నప్పుడు కూడా హానోకు నాతో నడిచాడు, విశ్వాసం ఉంచాడు, భయభక్తులు కలిగి జీవించాడు, నేను కోరుకున్నట్టుగా ఆయన నా ఎదుట ఇష్టుడిగా నిలబడ్డాడు అని దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈరోజు మనం అలా దేవుని ఎదుట ఇష్టులుగా నిలబడే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా? ఈరోజు మనం పరిశీలించుకోవాలి. సరే, ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడ మీరు 5-6 వచనాలు కనుక మీరు గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5-6 వచనాలు మీరు హానోకు గురించి ఆదికాండంలో 5వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాల వరకు మీరు గమనిస్తారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇప్పుడు 5-6 వచనాల్లో కూడా మీరు హానోకు గురించి తెలుసుకుంటారు. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనుబడలేదు. అంటే ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ 5వ వచనం మొదటి లైన్ నేను చదువుతాను, గమనించండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడాను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే,
దేవుడు కోరుకున్న విశ్వాసం. అంటే ఈరోజు జ్ఞానం ఉంటే అది విశ్వాసం అనుకుంటున్నాం. అంటే దేవుని గురించి నాకు తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు, సో వీళ్ళని నమ్ముకుంటే మనకి స్వస్థత వస్తుంది, వీళ్ళని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం అని చెప్పి ఈ జ్ఞానం ఉండడం గొప్ప కాదండి. కానీ నిజమైన విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు హానోకు నిజమైన విశ్వాసంతో ఆయన జీవించడం వల్ల ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడాను. ఈరోజు నిజమైన విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఈరోజు మరణము కూడా మనం ఆపలేదు. ఈరోజు దేవుడు అటువంటి గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేయడు. అదే వచనంలో మీరు కింద భాగాన్ని మీరు చదివినట్లయితే, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాను. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆయన దేవునితో వెళ్ళే ముందు దేవుని ఎదుట ఆయన ఇష్టడుగా ఉండి ఒక సాక్ష్యం అనేది ఆయన పొందుకున్నాడు. ఈరోజు అటువంటి సాక్ష్యం కలిగి జీవించే బ్రతుకులు ఎవరికి ఉన్నాయండి? ఆఖరికి మీరు గమనిస్తే విశ్వాసులు కూడా అటువంటి విశ్వాసాన్ని ఉండి జీవించట్లేదు. అలానే దేవుని గురించి బోధిస్తున్న పాస్టర్లకు కూడా అటువంటి విశ్వాసం అనేది లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు పరిసయ్యులు ఎలాగైతే వాళ్ళు నోటితో ఉచ్చరిస్తూ అక్కడ ఉన్న గ్రంథంలో వాళ్ళకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళు ఎలాగైతే జీవించారో, ఈరోజు అదేవిధంగా పాస్టర్లు కూడా ఎలాగంటే జ్ఞానం ఉందని, వాళ్ళకు విశ్వాసం ఉందని వాళ్ళు జీవిస్తున్నారే తప్ప వాళ్ళు ఎవరు కూడా హానోకు జీవించినట్టుగా, హానోకు దేవుని ఎదుట ఇష్టడుగా ఉన్నట్టుగా ఎవరూ కూడా ఉండట్లేదు. ఈరోజు ఈ వాక్యం కేవలం వింటున్న వారికి మాత్రమే కాదండి, ఈరోజు చెప్తున్న నాకు కూడా ఇదే వాక్యం వర్తిస్తుంది. ఈరోజు మనం అందరం దేవుని ఎదుట ఇష్టలుగా ఉంటున్నామా లేదా? ఈరోజు నిజంగా ఇష్టలుగా ఉంటే దేవుడు మన విశ్వాసాన్ని పరిశీలించేవాడు. ఈరోజు మన విశ్వాసం పరిశీలించినట్లయితే దేవుడు మనం మరణం చూడకుండా ఆయనతో పాటు మనల్ని తీసుకువెళ్ళిపోయేవాడు. అంటే ఈరోజు మనం విశ్వాసం ఉంది అని అనుకుంటున్నది కూడా అది నిజమైన విశ్వాసం కాదు. అది కేవలం మన ఆలోచనలో ఉన్న జ్ఞానం మాత్రమే. ఈరోజు నువ్వు పొందుకున్న జ్ఞానం మాత్రమే. ఈరోజు నిజమైన విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుని ఎదుట నువ్వు ఇష్టునిగా నిలబడేవాడు. దేవుని ఎదుట నువ్వు ఇష్టునిగా ఉన్నట్లయితే దేవుడు ఆయనతో పాటు నిన్ను తీసుకువెళ్ళేవాడు. ఈరోజు అటువంటి పరిస్థితులు మనం కూడా పొందుకోవాలని దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ విషయాన్ని కనుక మీరు చూస్తున్నట్లయితే, అబ్రహాము ఊరన్న దేశాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చాడు. మోషే ఐగుప్తు అన్న దేశాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చాడు. హానోకు తన ప్రజలను, తన కుటుంబాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి దేవునితో వెళ్ళాడు. అంటే వాళ్ళు ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టి వచ్చారు? ఎందుకంటే వాళ్ళలో నిజమైన విశ్వాసం ఉంది కాబట్టి. వాళ్ళలో నిజమైన విశ్వాసం ఉండటం వల్ల వాళ్ళు దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఈరోజు అబ్రహాం కూడా నిజమైన విశ్వాసంతోనే దేవుని ఎదుట నడిచాడు. కానీ ఆయన స్టిల్ మరణాన్ని ఈ లోకంలో చూశాడు. ఎందుకంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయన పడిపోయాడు. మోసే విశ్వాసంతోనే జీవించాడు, కానీ ఎంత విశ్వాసంతో ఆయన జీవించినా కూడా కొన్ని విషయాలు ఆయన పడిపోయాడు. కానీ హానోకు జీవితం కనుక మీరు గమనించినట్లయితే ఏ ఒక్క దినము కూడా, ఏ ఒక్కసారి కూడా ఆయన దేవుని సన్నిధి నుండి దూరమైనట్టుగా కానీ, దేవుని స్తుతించడం ఆపినట్టుగా కానీ, ఏ ఒక్క దినం ఆయనకి నచ్చినట్టుగా జీవించినట్టుగా కానీ పరిశుద్ధ గ్రంథంలో తెలపబడలేదు. 300 సంవత్సరములు ఆయన దేవునితో నడిచాడు, నడుస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట ఆయన ఇష్టడిగా ఉండి దేవుడు ఆయన తీసుకువెళ్ళిపోయాడు. ఈ మరణం అనేది కూడా హానోకును ఆపలేని పరిస్థితిలో దేవుడు ఆయన్ని రక్షించాడు. అలానే మీరు ఇక్కడ యూదా పత్రిక మీరు గమనించినట్లయితే, యూదా వ్రాసిన పత్రిక కనుక మీరు గమనించినట్లయితే 14-15 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే ఇక్కడ మీరు గమనిస్తే హానోకు కేవలం దేవునితో నడిచాడని ఆదికాండంలో మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే హానోకు దేవుని ఎదుట ఇష్టడుగా ఉన్నాడని మనం గమనిస్తాం. కానీ యూదా రాసిన పత్రికలో మీరు గమనిస్తే
హానోకు దేవుని గురించి బోధించాడు, దేవుని యొక్క రాజ్యం గురించి బోధించాడు, అక్కడ పాపుల్ని హెచ్చరించాడు. అక్కడ మీరు ఇంకా స్పష్టంగా గమనిస్తే ప్రవచించి అని ఉంది, అంటే ఆయన ఒక ప్రవక్త కూడా. ఇప్పుడు ఆయన ఎటువంటి ప్రజల మధ్యన జీవించాడండి? పాపుల మధ్యన, నీచుల మధ్యన, దుష్టుల మధ్యన ఒకరిని ఒకరిని చంపుకుంటూ వ్యభిచారం చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితులు. కానీ హానోకు అక్కడ ప్రవక్తగా నిలబడ్డాడు, దేవుని రాజ్యం కోసం బోధించే వ్యక్తిగా నిలబడ్డాడు, దేవునితో నడుస్తున్న ఒక గొప్ప విశ్వాసిగా అక్కడ దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందాడు. అంటే ఈరోజు మీరు గమనిస్తే హానోకు కేవలం నడిచాడు విశ్వాసంతో అని అనుకుంటాం, కానీ ఆయన దేవుని ఎదుట ఇష్టడుగా ఉన్నాడన్న సాక్ష్యాన్ని ఆయన పొందాడు. అలానే దేవుడు ఆయన ప్రవక్తగా నిలబెట్టాడని, దేవుని గురించి ఆయన బోధించాడని, దేవుని రాజ్యం గురించి ఆయన బోధించాడని ఇక్కడ యోధా పత్రిక మనకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనం కూడా అదే విధంగా మనం జీవించాలని కోరుకున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ అందరూ చెడ్డవాళ్ళే, అందరూ దేవుని దృష్టిలో నీచులుగా ఎంచబడ్డ వాళ్ళే, అందరూ వాళ్ళు పాపంలో జీవిస్తున్న వారే. అటువంటి వారి మధ్యలో అంటే ఇప్పుడు 10 మందిలో 2-3 నీతిగా బ్రతికిన ఆ 10 మందికి సువార్త చేయాలన్నా కూడా ఈజీ, ఎందుకంటే ఈ 2-3 సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు హానోకు జీవిస్తున్న ఆ సొసైటీ, ఆ ప్రజలను కనుక మీరు గమనిస్తే అక్కడ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. కానీ అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. అంటే ఈరోజు మీరు గమనిస్తే ఒక మనిషి జీవితంలోకి ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తాడో దేవుడు ఆయన పరిస్థితులను మార్చగలడు. హానోకు 60 సంవత్సరాలు దేవునితో నడవలేదు, కానీ ఎప్పుడైతే దేవుని తన జీవితంలోకి ఆహ్వానించాడో 300 సంవత్సరములు ఆయన దేవునితో నడుస్తున్నాడు, దేవునితో ఇష్టడిగా ఉండి ఒక సాక్ష్యాన్ని పొందాడు, ఒక ప్రవక్తగా జీవించాడు, దేవుని రాజ్యం గురించి బోధించాడు. అంటే దేవుడు ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చాడు మీరు గమనించవచ్చు. అలానే కొత్త నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీ గురించి మీరు గమనిస్తే సమరయులు అందరూ కూడా అంటరాని వాళ్ళుగా యూదులు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ సమరయ స్త్రీ అక్కడ ఒక బావిలో నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే ఆమె ఆహ్వానించిందో అక్కడ ఆమె జీవితం మారింది. ఇప్పుడు అక్కడ ఆమె కేవలం దేవుని ఆహ్వానించడం మాత్రం కాదు, మీరు తర్వాత కింద వచ్చిన వాళ్ళు గమనిస్తే ఆమె వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తుంది. అంటే ఆమె జీవితాన్ని ఏ విధంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మార్చారో మీరు గమనించవచ్చు. ఈరోజు హానోకు జీవితం కూడా 60 సంవత్సరాలు దేవునికి దూరంగా జీవించాడు. ఎప్పుడైతే దేవుని తన హృదయంలోకి ఆహ్వానించాడో 300 సంవత్సరములో దేవుడు తన జీవితాన్నే మార్చేశాడు. దినము దేవుని సన్నిధానంలోనే ఉన్నాడు. సో ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, హానోకు జీవించిన కాలమంతా కూడా పరలోక రాజ్యం కోసం, అంటే ఈ లోక విషయాల గురించి కాదండి, పరలోక రాజ్యం కోసం ఆయన జీవించాడు. దేవునితో నేను ఇష్టడిగా ఎలా ఉండగలను, దేవుడు కోరుకున్న విధంగా నేను ఎలా ఉండగలను అని జీవించాడు. దేవుని రాజ్యం కోసం జీవించాడు. ఈరోజు దానియేలు కూడా మీరు గమనిస్తే ఆయన బబులోని దేశంలో అక్కడ వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, నీచంగా జీవిస్తే, పాపులుగా జీవిస్తే, దానియేలు మాత్రం నేను దేవునికి ఇష్టడిగా ఎలా జీవించగలను అన్న విధంగానే దానియేలు జీవించాడు. ఈరోజు దేవుడు మన నుంచి కూడా కోరుకుంటున్న విషయం అదే. ఈరోజు విశ్వాసం అంటే కేవలం కొంత జ్ఞానం ఉంటే సరిపోదండి, నిజమైన విశ్వాసం దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట మనం నిజమైన విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలడు అని ఈ ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాల వరకు దేవుడు హానోకు జీవితంతో మనకు తెలియపరుస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరికి ఒక మాటతో ముగిస్తాను. ఈరోజు మీరు బస్సులో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, ఈరోజు మీకు నడుపుతున్న వ్యక్తి ఎవరో తెలియదు, అంటే పైలట్ ఎవరో తెలియదు, లేదంటే డ్రైవర్ ఎవరో తెలియదు. అంటే బస్సులో వెళ్తున్నట్లయితే మీకు డ్రైవర్ ఎవరో తెలియదు, ఫ్లైట్లో వెళ్తున్నట్లయితే పైలట్ ఎవరో మీకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి మీకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళపై విశ్వాసం ఉంచి మీరు చేస్తున్న జర్నీ అంతా కూడా మీరు రిలాక్స్డ్గా ఉంటారు. అంటే వాళ్ళపై భారం పెట్టి మీరు జీవిస్తారు, అంటే ఆ ప్రయాణం చేస్తారు. అలాంటిది దేవుడు సేమ్ అదే విధంగా ఆయనపై కనిపించని, ఆయనపై మీరు విశ్వాసం ఉంచాలని, ఆయనపై మీరు ఆధారపడి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అటువంటి జీవితాన్ని మనం జీవించగలమా అనేది ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఈ లోకంలో దేవునికి అందరూ దూరంగా పరిగెడుతున్నారు, కానీ దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం
ఆయనకు దగ్గరగా పరిగెట్టాలని ఆయన కోరుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము దూరంగా వెళ్ళిపోతే దేవుడు వెతుక్కుంటూ వచ్చాడన్న పరిస్థితుల గురించి మనం ధ్యానించాం. ఈరోజు ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు, అంటే అక్కడ ఉన్న లోకమంతా కూడా దేవునికి దూరంగా వెళ్తుంటే హానోకు మాత్రం దేవునికి దగ్గర అయ్యే విధంగా ఆయన పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని సన్నిధానంలోకి వెళ్తున్నాడు. అనుదినము దేవునితో స్తుతిస్తున్నాడు, అనుదినము దేవుని సన్నిధానంలో ఉంటున్నాడు, అనుదినము దేవుణ్ణి కోరుకున్నట్టుగా జీవించాలని అనుకున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ఒక్కరోజు 2 రోజులు ఆ సన్నిధానంలో గడుపుతున్న ఆ సమయం దేవునికి వద్దండి. ఈరోజు అనుదినము దేవునితో ఉండే పరిస్థితులు దేవుడు కోరుకున్నాడు. నిజమైన విశ్వాసాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు అటువంటి నిజమైన విశ్వాసం కలిగి నువ్వు జీవించగలవా లేదా ఈరోజు నువ్వు ఆలోచించు. ఈరోజు హానోకుతో ఏ మాట అయితే దేవుడు తెలిపాడో, అంటే హానోకు గురించి మనకి ఏ విషయాన్ని అయితే దేవుడు తెలిపాడో, ఈరోజు మన గురించి కూడా దేవుడు అదే విషయం మాట్లాడాలని మనం కోరుకుందాం. నువ్వు నాతో నడిచావు అన్న విషయం, ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలని దేవుని కోరుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజు మీ యొక్క గొప్ప మాటలతో ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. కేవలం విని వెళ్ళిపోకుండా ప్రభా ఈరోజు మా జీవితాలను మార్చుకోవడానికి ప్రభా ఈ వాక్యం ప్రభా మా హృదయాల్లో చోటు చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, హానోకు ఎలాగైతే అటువంటి కఠినమైన పరిస్థితుల్లో, అటువంటి మనుషుల మధ్యలో మిమ్మల్ని ఎలాగైతే కోరుకొని మీకు ఇష్టడుగా ఎలాగైతే జీవించాడో తండ్రి, మేము జీవిస్తున్న ఈ లైఫ్లో ప్రభా డబ్బు వెనక పరిగెట్టకుండా, ఆస్తుల వెనక పరిగెట్టకుండా, పేరు సంపాదన వెనక పరిగెట్టకుండా, లోక సంబంధమైన విషయాల వెనక మేము పరిగెట్టకుండా ప్రభు మీ వెనక మేము పరిగెట్టడానికి, మిమ్మల్ని మేము ఆహ్వానించడానికి, మీ దృష్టిలో ఇష్టలుగా మేము ఉండడానికి, అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మేము పొందడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, హానోకు గురించి మాతో ఏ మాట అయితే తెలిపారో మా గురించి కూడా ప్రభు అటువంటి గొప్ప మాట మేము పొందడానికి ప్రభు మీరు మాకు సహాయం చేయమని, అదేవిధంగా మా జీవితాలు మార్చమని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు.